ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు నేను ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. నేను ఇప్పుడు ఉంది కిలా వరంగల్ ఏరియాలో కుష్మహల్కి ఆపోజిట్లోనే ఒక రైతు దగ్గర ఉన్నాను. ఈ రైతు చాలా బాధలో ఉన్నాడని చెప్పాలి. ఒక 2 రోజుల క్రితము సోమవారం సాయంత్రము జరిగిన ఈ ఏదైతే వర్షం కారణంగా అకాల వర్షం కురిసింది కదా మనకు, దానికి ముందుగా కూడా ఉరుములు మెరుపులతో బాగా వర్షం వచ్చిందనమాట. సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో వీళ్ళకి 2 ఆవులు ఉన్నాయి. అంటే తల్లి ఆవు పిల్ల ఆవు ఒక దగ్గర చెట్టు దగ్గర కట్టేసి ఉన్నారు. కానీ అకస్మాత్తుగా ఆ ఉరుములతో కూడిన పిడుగు పడడం వల్ల 2 అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఎంత బాధాకరము అంటే అసలు వాళ్ళు ఇన్నేళ్ల నుంచి కూడా అప్పు తీసుకొని వచ్చి ఇక్కడ ఆవుని తీసుకొని వచ్చి వీళ్ళు పెంచుకుంటున్నారంట. అసలు ఒకసారి ఆ రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు 1 గంట ప్రాంతంలో నీళ్లు పెట్టినాం. ఎండ బాగున్నది. తీసుకొని పోయి ఆ చెట్టు కింద కట్టేసి ఇక 3 అవుతుంది. ఇక మళ్ళీ వాటిని వదిలిపెట్టేందుకు వస్తామన్నారు. గాడు దూరం వచ్చింది. గాడు దూరం వస్తుంటే ఇక మేము రాలేక ఏం చేసినాం అంటే ఆగినాక వర్షం పడుతుంటే ఉరుములు మెరుపులు వస్తుంటే ఇక మనం వాటి దగ్గర పోలేకుంటున్నాం. ఎప్పుడైనా ఇక చెట్టు దగ్గర ఉంటాయి కదా అని దాంతో మేము ఇక్కడ ఆగిపోయినాం. తర్వాత వర్షం తగ్గినాక పోయే వరకు పిడుగు 3 సార్లు వచ్చినాయి. కానీ పడ్డట్టుగా మాకు సుత అనిపించలేదు. తర్వాత నెక్స్ట్ సారి అన్న వరకు ఇక్కడ మా దగ్గర పడ్డట్టుగానే అనిపించింది. పోయి చూసే వరకు ఈ 2 చనిపోయినాయి. ఇంకా 2 పక్కకున్న వాటికి ఏం కాలేదు. 4 మీవేనా? 4 మాయే. అంటే పాలిస్తాయా ఆవు? పాలిస్తుంది అది. అంటే లేగదూడకి ఎన్ని నెలలు ఉండొచ్చు? దానికి ఇప్పుడు 6 నెలలు ఉంటుంది. అంత చిన్నదా? 6 నెలలు ఉంటుంది. అది ఒంగోలు బాపది. అది చాలా పెద్దది. అది కనీసానికి ఇప్పుడు ఇంకొక 3 నెలలు అయితే దానికి కనీసానికి 30-40 వేలు వచ్చేది. అది దూడ అంత బాగుంటుంది. ఆ కోలాగా అది. మీకు ఇప్పుడు ఇది కాస్త ₹1,00,000 వరకు ఉంటుంది మీకు ఆస్తి నష్టం. అది ఇప్పుడు తల్లికే 70 వేలు అవుతుంది. అది కనీసానికి 5 లీటర్ల పాలు ఇస్తుంది. అది పెద్ద డబ్బుల విషయం పక్కన పెడితే మనము అంతగానం దాన్ని కాకపోతే దాన్ని మేపేందుకు అది మేము చేసుకున్న దానికి అంత బాధగా అనిపిస్తుంది. అవును, మనకు దగ్గరుండి దాన్ని సాకినము, మన ఇంట్లో లానే మనం చూసుకుంటాము వ్యక్తులు లాగానే. మళ్ళీ మేము వేరే కాకుండా దాన్ని ఇంచెల్లి కొనుకొచ్చుకున్న కాంచెల్లి మాకు మంచిగానే సహాయపడ్డది. అది ఇది 2వ కాన్పు దానికి. ఇంకోటి అది దానికి ఒకటి అన్ని అమ్మితే దానికి 60 వేలు వచ్చినాయి. అంటే ఇప్పుడు మీరు వ్యవసాయానికి వాడతారు, ఇటు దాన్ని ఆవును పని కట్టం. పాల కోసానికి ఈ లేల కోసానికి వాటికే సరిపోవాలి అని కొన్ని వెనుకుంటాం, కొన్ని ఉంచుతాం. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లాంటి పిడుగులు పడడం ఈ ప్రాంతాల్లో? నేను ఇప్పుడు 60 సంవత్సరాలలో ఇంతవరకు ఈ ఏరియాలో ఒక్కసారి సుధా పిడుగు పడలే. ఇప్పుడే ఎక్కడ అండి? ఇది ఇక్కడేనా చెట్టు? చెట్టు అదే. మేము 24 గంటలు అక్కడ చెట్టు దగ్గర కట్టేసుకుంటాం, ఆనే ఉంటాం. వర్షం వచ్చినా కూడా చెట్టు సాటుకుంటాం. ఇట్లాంటివి ఎప్పుడు జరగలేదు. ఇదే మొదటిసారి. అంటే మీరు వచ్చి చూసే వరకే చనిపోయి ఉందా తల్లి పిల్ల? 2 చనిపోయి ఉన్నాయి. ఎంత 5 నిమిషాలలో వర్షం తెలిసింది, మేము వచ్చినాం అంతే. అంటే మీరు ఇప్పుడు ఎవరికైనా తెలియపరిచారా ఇట్లా జరిగింది మాకు ఇట్లా నష్టం అని చెప్పేసి? మరి ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం? ఇవాళ ఆయన డాక్టర్ వచ్చిండు, వాళ్ళకి చెప్పినాం, రేటర్ రాసినాం. ఇక మరి వాళ్ళు ఏం చెప్తారో ఏమి ఇస్తారో తెలియదు. మొత్తానికి అంటే మీరు దాన్ని నమ్ముకొనే మీకు బతుకుతున్నారు. అట్లాంటప్పుడు మీకు మళ్ళీ ఆర్థిక సాయం ప్రకారంగా కానీ లేదంటే ఇంకొక ఆవు కానీ ఉంటే కానీ మీకు ఇప్పుడు సర్వైవ్ అవ్వడం కష్టమే. మళ్ళీ చేసుకొని మళ్ళీ దాన్ని కొనుక్కోవాలి కదా. ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎంతో కొంత మీకు సాయం అవ్వాలి అని మేము కూడా కోరుకుంటున్నాము. కాకపోతే ఇప్పుడు వర్షాల కారణంగా మీరు కూడా వింటున్నారు కదండి, ఒక రైతు పరిస్థితి ఎలా ఉందో. అటు పంట గురించే కానీ ఇటు ఆవుల గురించే కానీ పాడికి నడుపుతున్న వాళ్ళకే కానీ ఇదొక వర్షాకాలం అనేది భయభ్రాంతులకు గురి చేసే విషయమే. ఎటు చూసినా కరెంట్ షాక్లో చూసుకున్నా కూడా ఇట్లాంటివి అనుకోని సంఘటనలు కూడా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ రైతుకు కూడా కొంచెం న్యాయం జరగాలి, దీంట్లో ఆర్థిక సాయం అందాలనేది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.